హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిన్ని సీరియల్ గురించి చెప్పుకుందామండి. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంటుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కావేరిని దేవ మనుషులు కిడ్నాప్ చేసి తీసుకుని వస్తారు. కానీ కావేరి చాలా తెలివిగా ఆ ప్లేస్లో నాగవల్లిని అయితే ఇరికిస్తుంది. ఇక ఫైనల్గా దేవాకి నాగవల్లికి కలిపి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది కావేరి. ఇంకోసారి కావేరి కావేరి అంటూ నా వెంట పడి నన్ను ఇరిటేట్ చేస్తే ఈ కిడ్నాప్ గురించి పోలీసులకు చెప్తానంటూ బెదిరిస్తుంది కావేరి. ఇక కావేరి వెళ్ళిపోయిన తర్వాత నాగవల్లి తను కావేరి అయితే మనల్ని చూసి భయపడుతుంది, కానీ మనకి భయం పుట్టేలా చేసిందంటే తను కావేరి కాదు బావా, ఉషానే అంటుంది నాగవల్లి. ఇక దేవా చేతిలో గన్ను ఉంటుంది కాబట్టి అది చూడగానే నాగవల్లి, ఏంటి బావా, ఒకవేళ తను కావేరి అయితే ఇలా కిడ్నాప్ చేస్తావా? చీమకు కూడా హాని తలపెట్టిన నువ్వు ఒక మనిషిని కూడా చంపడానికి రెడీ అయిపోయావా? అయినా సాఫ్ట్గా కనిపించే నీలో ఈ యాంగిల్ కూడా ఉందా బావా? నమ్మలేకపోతున్నాను అంటుంది నాగవల్లి. ఇక దేవ చాలా తెలివిగా, ఇదంతా చేసిందే నీకోసమే నాగవల్లి. అయినా నువ్వు కావేరిని చంపేశావని చెప్పావు. నేను తనని చూశాను కాబట్టి తను కావేరి అయ్యుంటే నువ్వే తనని చంపించడానికి ప్రయత్నం చేశావని తెలిస్తే నువ్వు అప్పుడు జైలుకి వెళ్ళిపోతావు కదా, అందుకే తనని చంపాలనుకున్నాను అని బుకాయిస్తాడు. ఇక ఇదంతా తన మీద ప్రేమే అనుకుంటుంది నాగవల్లి. ఇక వెంటనే, బావా నువ్వు ఆ కావేరి గురించి వదిలిపెట్టు, ఇక ఈ ఉషాని ఏం చేయాలన్నది నేను ఆలోచిస్తాను, దాన్ని నేను వదిలిపెట్టను బావా అని తనైతే చెప్తుంది. ఇక దేవ కూడా తన మనసులో అలాగే అనుకుంటాడు. ఇక మరోవైపు పోలీసు వాళ్ళు మాత్రం ఇటు ఉషా ఫోటోను, అటు కావేరి ఫోటోను, అలాగే ఇద్దరు డీటెయిల్స్ కూడా అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు. ఇక తను నిజంగా కావేరి అయితే తనని జైలుకు పంపించాలి అనుకుంటారు. అందుకోసం ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటారు. అందుకోసం స్పెషల్ ఆఫీసర్ ఏసీపీ విజయ్ని రప్పించాలి అనుకుంటారు. ఇక ఈ డీల్ తనకి ఇవ్వాలి అనుకుంటారు కాబట్టి ఇక ఏసీపీ విజయ్ రాక తప్పదు. ఇక ఇదిలే ఉంటే మరోవైపు చిన్ని కావేరి కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ రాగానే వెంటనే చిన్ని అమ్మని హగ్ చేసుకుంటుంది. అమ్మ, ఇప్పటి వరకు నాకు కుడికను అదిరిందమ్మా, నీకు ఏదైనా అయ్యిందేమోనని చాలా భయపడ్డాను అంటూ చాలా టెన్షన్ పడుతుంది. ఇక కావేరి మాత్రం అమ్మ అన్న విషయం ఎవరికి తెలియకూడదు అని తనకైతే చెప్తుంది. ఇక కావేరి తన గదిలోకి వెళ్ళేసి తన బాధనంతా కూడా తన ఆంటీతో చెప్పుకుంటుంది. ఇక వెంటనే శ్రేయోభిలాష్కి కాల్ చేయమని చెప్తుంది. అప్పుడు భారతి బాలరాజుకి అయితే కాల్ చేస్తుంది. అప్పుడు బాలరాజు, మీరు కంగారు పడకండి మేడం, మీరు కావేరి అన్న విషయం వాడికి అసలు తెలియదు, వాడి నీడను వాడి నమ్మడు, ఇక మిమ్మల్ని ఎందుకు నమ్ముతారండి, అందుకే ఆ అనుమానంతోనే మిమ్మల్ని కిడ్నాప్ చేసి వాడి గుయ్యి వాడు తవ్వుకున్నాడు, అయినా వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళకైతే ధైర్యం చెప్తాడు. ఇక కావేరి మాత్రం, నా ధైర్యమే మీరండి, మీరిచ్చిన ధైర్యంతోనే ఉషాల అందరినీ నమ్మించాను, కానీ ఇప్పుడు నమ్మించలేమోనని నా మీద నాకే నమ్మకం పోతుందండి అంటూ చాలా బాధపడుతుంది. ఇక బాలరాజు మాత్రం, అలా మాట్లాడదండి, ప్రాణాలు పోతున్నా సరే మన మీద నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు, మనం నమ్మిన వాళ్ళ మీద కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు, ఇంతకాలం నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఇదంతా చేశారు కదా, ఇంకొంతకాలం నన్ను నమ్మండి, తొందరలోనే ఆ దేవగాడి సమస్యని నేను పరిష్కారం చేస్తానులే, అయినా మీరు మీ కూతురు కలిసి ధైర్యంగా బ్రతికేలా నేను చేస్తాను, నేను బ్రతికి ఉన్నంత వరకు మిమ్మల్ని మీ కూతురుని ఎవ్వరు కూడా విడదీయలేరు అంటూ వాళ్ళకి ధైర్యం అయితే చెప్తాడు. ఇక కావేరి ఏమో, నేను మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదండి అంటుంది. ఇక బాలరాజు, మీరు రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేదండి, నేనే మీకెప్పుడు రుణపడి ఉన్నాను, అందుకే ఇలా తీర్చుకుంటున్నాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇక తర్వాత బాలరాజు తను చేసిన తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటాడు. తన భార్య బిడ్డలు బాగుండటం కోసం ఆ దేవగడి సంగతి చెప్పాలి అనుకుంటాడు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు కావేరి ఇచ్చిన షాక్కి తను కావేరా ఉష అన్నది తేల్చుకోలేక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు దేవ. ఇక అప్పుడే నాగవల్లి అలాగే వాళ్ళ అక్క ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. కానీ ఇంట్లో అందరూ ఉండి కూడా మహి మాత్రం ఇంట్లో కనిపించడు. మహి ఇంట్లో లేడు అన్న విషయం తెలుసుకున్న దేవ వాళ్ళపై చాలా కోపం చేస్తాడు. కావేరిని కిడ్నాప్ చేశాడు కాబట్టి ఇక మహిని బాలరాజు కిడ్నాప్ చేశాడు అనుకుని చాలా టెన్షన్ పడతాడు దేవ. వెంటనే వెతకడానికి అయితే వెళ్ళిపోతాడు. ఇంట్లో అందరూ పని వాళ్ళు పని మానేశారు, డ్రైవర్లు కూడా ఇంటికి రావడం మానేశారు. ఇక మహి ఒంటరిగా తన బుక్ స్టాల్కి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే బాలరాజు ఆఫ్టికట్ ఇద్దరు కూడా అటుగా వస్తారు. మహి బుక్ స్టాల్కి వచ్చాను అని జరిగిందంతా కూడా చెప్తాడు. ఇక బాలరాజు తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ ఆటోలో ఎక్కించుకొని ముగ్గురు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక బాలరాజుకి అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసి చిన్నికి యాక్సిడెంట్ చేసింది ఎవరు, తన కార్ డీటెయిల్స్ ఏంటి అనేవి అన్నీ కూడా షేర్ చేస్తాడు. ఇక ఆ లొకేషన్ కూడా షేర్ చేస్తాడు. బాలరాజు ఆ లొకేషన్ వెంట వెళ్ళిపోతాడు. ఇక ఆ లొకేషన్ కాస్త దేవ ఇంటికైతే దారి తీస్తుంది. ఇక అప్పుడే నాగవల్లి ఆ ఇంటి నుండి బయటికి వచ్చి ఆ కారు తీసుకుని వెళ్ళిపోతుంది. మహి వెంటనే పిన్ని పిన్ని అంటూ పిలుస్తాడు. నాగవల్లి ఎవరు అనేది ఇప్పటి వరకు బాలరాజుకు అయితే తెలియదు. ఇక మహి అలా పిలవడంతో తను ఎవరు అని మహినైతే అడుగుతాడు. అప్పుడు మహి మాత్రం తను మా అమ్మ వాళ్ళ చెల్లెలు, యుఎస్లో ఉంటుంది, ఈ మధ్యనే ఇక్కడికి వచ్చింది అని తను మాత్రం చెప్తాడు. ఇక
చిన్నితో తనకున్న పగ ఏంటి అనేది బాలాజీకి పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏసీపీ విజయ్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. మరి తను కావేరిని ఎలా బయటపెడతాడు, మరి బాలరాజు తనని ఎలా అడ్డుకుంటాడు అనేది రేపటి వీడియోలో తెలుస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకూడదు.